జస్ట్ 150 రూపీస్ కి మీషోలో నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. 2.5 మీటర్స్ 150 రూపీస్ కి అసలు ఫ్యాబ్రిక్ ఏమొస్తో చెప్పండి. అలాంటిది 2.5 మీటర్ వచ్చిందంటే తీసుకోకుండా ఉంటానా. నేను కట్ ఆఫ్ స్టిచ్ చేయించుకున్నప్పుడే 2 ఇయర్స్ పైన అవుతుంది. కట్ ఆఫ్ అయితే ఏం స్టిచ్ చేయట్లేదులేండి. సో దీంతో ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తున్నాను. ఇంత తక్కువ ఫ్యాబ్రిక్ తో లాంగ్ డ్రెస్ కుట్టడం అనేది అవ్వని పని. టాప్ కాదు, అలాగే లాంగ్ ఫ్రాక్ కాదు, మరి ఏం కుడుతుంది అనుకుంటున్నారు కదా. కొంచెం ఆలోచించి స్టిచ్ చేస్తే ఇవే ఉంటాయి ఏంటి స్టిచ్ చేయడానికి. సో మీరే చూసేయండి ఎలా కుట్టానో. ఒక్కసారి ఆగండి, ఇక్కడ డ్రెస్ కాదు కానీ నేను ఇలా ఎందుకు స్ట్రక్ అయినా కూడా నాకు తెలియలేదు. నాకు నిజంగా ఈ వీడియో చూడగానే భయం వేసింది ఫస్ట్. ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నేను అలా ఎందుకు ఉండిపోయాను అనేది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేయండి. చూసారా, ఇది ఏ లైన్ కుర్తీ అన్నమాట. సో కింద వచ్చి ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయి. హ్యాండ్స్ కి అసలు క్లాత్ మిగలేదు. నేను ఇలా చిన్న పఫ్ హ్యాండ్ అయితే ఇచ్చాను. ఆ వైట్ ఫ్యాబ్రిక్ అంటాడు అనమాట. అమ్మ నైటీ ఎప్పుడు కుట్టుకున్నావని. ఆడికి ఏ విధంగా ఇది నైట్ అనిపించిందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు కూడా నైట్ ఇలా కనిపించిందా, డ్రెస్ లా ఏమైనా కనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.